నమస్తే. మనతో పాటు నూతనంగా ఎన్నికైన నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ కైలాస్ నెట్ట గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్. సోషల్ మీడియాలో మీ పాత వీడియోలు చర్చలు కొడుతున్నాయి. వాటి విషయం పక్కన పెడితే ఇప్పుడున్న మంత్రులతో మీరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరితో గమనించాలి. మీ లెజెండ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో యాజమాన్యానికి, ప్రేక్షకులకు మీ అందరూ కూడా నమస్కారం. ఒక సామాన్య కార్యకర్త, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డ, తెలంగాణ కోసం పోరాటం చేసిన బలైన వర్గాల బిడ్డ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హాస్టల్లో చదువుకున్న బిడ్డ, అత్యంత పేదరికం నుంచి వచ్చిన నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నాకు వేరే వాళ్ళతో భేదాభిప్రాయాలు కానీ, వేరే వాళ్ళతోటి నాకు లేకపోతే సంఘర్షణ కానీ లేదు. వారి నాయకత్వంలో కలిసి పనిచేస్తా. రాహుల్ గాంధీ గారు ఏదైతే బాధ్యత పెట్టిందో 42% రిజర్వేషన్ల అంశాన్ని మొదటగా మా పార్టీ ద్వారా అమలు చేసుకుంటూ ప్రభుత్వంలో చేయాలని మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారు ఒక గురుతరమైన బాధ్యత ఇచ్చింది. కాబట్టి మల్లికార్జున ఖార్గే గారి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేసీ వేణుగోపాల్ గారి సూచనతోటి, మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గారి యొక్క ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు 4 కోట్ల మంది ప్రజలకు అందిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి, బలహీన వర్గాల పెళ్లిది, ప్రజల యొక్క సంక్షేమం కొరకు అప్పులో ఊపిలో ఉన్న ఈ తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బహుజనుల ముద్దుబిడ్డ అయినటువంటి మా మహేష్ అన్న, అదేవిధంగా జిల్లాలో పెద్దలైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, అదేవిధంగా జానారెడ్డి సార్, అదేవిధంగా మా రఘువీరెడ్డి అన్న, చామల కిరణ్ అన్న, అన్నిటికి మించి ప్రజల పక్షపాతమైనటువంటి రాజగోపాల్ అన్నయ్య, అదేవిధంగా వేముల ఊరేశం అన్న, మరి బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, చామల కిరణ్ గారు, ఉత్తమ్ కుమార్ గారు, బట్టి విక్రమార్ గారు, ఇంత పెద్దల ఆశీర్వాదంతో వచ్చింది. నేను మామూలు వ్యక్తిని కాదండి. నేను సంతోషపడుతున్నా. సరే, పదవి ఏదైనా కావచ్చు, బాధ్యత ఏదైనా కావచ్చు, ఇంతమంది ఆశీర్వాదం అంటే అది అందరికీ దక్కే భాగ్యం కాదు. ఇది నా చరిత్రలో, నా జీవితంలో మర్చిపోయినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తూ మరొకసారి వారందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాల నుంచి బీసీ కులగణనకు సంబంధించి చేసింది. ఇలాంటి బీసీలకు అవకాశాలు కూడా ఇస్తుంది. ఏం చెప్తారంటే బీసీల గురించి? ఇది కదా సామాజిక న్యాయం అంటే. బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షుడు అయినారు, 2 మంది మంత్రులు ఉన్నారు, 5 ఎస్సీలు ఈ రాష్ట్రంలో క్యాబినెట్ లో ఉన్నారు. ఇది కదా సామాజిక న్యాయం అంటే. గోడల మీద రాసుకొని సామాజిక న్యాయం అంటే ముఖ్యమంత్రి ఒకరే, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరే, ఎల్పీ లీడర్ ఒకరే, బిడ్డో పక్క అయ్యో పక్క, ఇట్లా కాదు కదా సామాజిక న్యాయం అంటే. ఇది కదా సామాజిక న్యాయం. బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్. ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి, ఆకులతో ఉన్న వారికి బియ్యం ఇచ్చి, పేదరికంలో ఉండే వారికి లోన్లు ఇచ్చి, వ్యవసాయానికి నీళ్లు ఇచ్చి, తాగునీరు, హాస్పిటల్స్, విమానాశ్రయాలు, రైల్వేలు సకలం చేసి, ఎన్ఆర్ఈజీపీ లాంటి పథకాలు కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు, ఈ దేశంలో ఉండబడేటువంటి బహుజనులకు, మూలవాసులకు ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు కేవలం కాంగ్రెస్ పార్టీ. అన్నిటికి మించి ఈ దేశభక్తులు స్వతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ, ఆ తర్వాత అభివృద్ధి చేసిన పార్టీ. 60 సంవత్సరాల కాలం నెరవేర్చిన నా తల్లి సోనియా గాంధీ నాయకత్వంలో నేను ఆ రోజు చేరిన. అందుకోసమే వీర విజయ్ గాంధీ పార్టీకి ఏదైతే ఇవాళ ఆలోచనలు ఈ దేశంలో మరి ఇంప్లిమెంటేషన్ దేశంలో ముందు స్థాయిలో ఉన్న మా రేవంత్ రెడ్డి అన్నక్క సారథ్యంలో పనిచేసేప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా వైఫల్య ప్రభుత్వం, ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి నెరవేర్చలేదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు, స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి పిలుపునిచ్చిండు. నేను ఏమంటానంటే, ప్రజలు మమ్మల్ని ఓడిస్తారా, దీవిస్తారా, జూబ్లీస్లో తేట తెల్లమైంది. నేను ఒక్కటే మనం చేస్తున్న కేటీఆర్ గారు, మీరు ప్రపంచ దేశాలు తిరగచ్చు, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, ఎల్పీ లీడరు మీ డాడీ ఫామ్ హౌస్ అనుకోండి, అది ఒక బీసీకి, వర్కింగ్ ప్రెసిడెంట్ దళితులకి, మీ హరీష్ రావు గారు రాజీనామా చేసి ఒక గిరిజనులకి, అదేవిధంగా ఇది ఎవరు సంతోషరావు, ఆ సంతోషరావు పదవి ఉంటే ఆయన వదిలిపెట్టి మైనార్టీకి, అప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతా. పొద్దునాల పోసే అంటే ఏదో వేలేశ్వరం పక్కతో కుక్కేసుకపోయింది. ఇవన్నీ మాకు కాదు. ఈ సమాజంలో అట్టడి వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడి ఈ దేశం కోసం తులకలైనటువంటి ఇంద్రమ్మ మొదలుకొని, రాజీవ్ గాంధీ మొదలుకొని, వారి వారసత్వం నుంచి వచ్చినటువంటి వీర విజయులం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల సైనికులు.